పేదవాళ్లకు ఆయన ఆస్తిలో సగము సొమ్ము అన్యాయమైనదని ఎరిగి పేదవారందరికీ ఆ సొమ్ముని ఇచ్చేశాడు. రెండవదిగా ఏం చేశాడో తెలుసా? ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో ఆ సొమ్ము అంతా కూడా వెనక్కి 5 రెట్లు ఇచ్చేశాడు. నీ దగ్గర 10 రూపాయలు తీసుకుంటే 50 రూపాయలు వెనక్కి ఇచ్చేశాడు. ఎలాగున ఈ కార్యం జరిగింది? ఇంత మొండివాడు కదా, ఇంత ధనాన్ని ఆశించేవాడు కదా, ఎలాగ ఇదంతా సంపాదించుకున్నాడు మరి అంటే ఈ యొక్క ఆలోచన ఎలాగ ఆయనలో పుట్టిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గృహంలో అడుగు పెట్టడంతోనే ఆయన హృదయంలో మార్పు జరిగింది. ఎటువంటి మార్పు జరిగిందో తెలుసా? ఆయనలో మార్పు రావడం వల్ల ఆ గ్రామం అంతా కూడా ధనవంతులుగా మార్చబడ్డారు. ఆ గ్రామం అంతా కూడా అప్పుల బాధల నుండి విడిపించబడ్డారు. ఆ గ్రామం అంతా కూడా వారి కుటుంబ ఆర్థిక కష్టాలకు ఒక చక్కటి పరిష్కారం దొరికింది. ఒక్క వ్యక్తి యేసయ్య ఎవరో చూడాలనుకోవడం వల్ల. దేవునికి స్తోత్రం. ఈరోజు నీలో యేసయ్య ఎవరో చూడాలి, నాకు నేనుగా ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పడం కాదు, వీళ్ళు చెప్పడం కాదు, నాకు నేనుగా తెలుసుకోవాలి అనే ప్రత్యక్షతను నీవు నేను కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ గ్రామం అంతటికి కూడా, ఈ కోలవానిపాలెం గ్రామం అంతటి కూడా నిన్ను ఆశీర్వాద కారకుడిగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ మాట చూసినట్లయితే జ్ఞానులు యేసయ్యను ఎవరో చూడాలనుకున్నారు. యేసయ్య గురించి తెలుసు వారికి కూడా, అయితే అయినప్పటికీ కూడా యేసయ్యను చూడాలి అనుకున్నారు. యేసయ్యను చూడాలి అనుకున్నారు. అనుకొని కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. వాళ్ళ ప్రయాణం ఎలాగో తెలుసా? ఒక నక్షత్రాన్ని ఆధారం చేసుకొని, ఆ నక్షత్రం యేసయ్య జననము కొరకే ఏర్పాటు చేయబడిన నక్షత్రం కదా. ఆ నక్షత్రము ఎలాగున ప్రయాణం చేస్తే అలాగ ప్రయాణం అయిపోయారు. ఆ నక్షత్రం అలాగ వెళ్తుంటే వీళ్ళకి ఎదురుగుండా కొండ వచ్చింది అనుకోండి, ఆ కొండ ఎక్కి కొండ దిగారు. మరి వెళ్తుంటుండగా మరి మధ్యలో అడవి వచ్చింది అనుకోండి, అడవిలో పడి కూడా ప్రయాణం చేశారు. ప్రయాసపడి నేను తార చూపి, ఈ రోజున మనం నావిగేషన్ ఎలా ఫాలో అవుతున్నాం అలాగా మరి ఆ రోజు యేసయ్య ఎక్కడ ఉన్నాడో వారిగా ప్రత్యక్షంగా చూడాలనుకున్నారు. జ్ఞానులే, తెలివైన వారే, మంచి తెలివితేటలు ఉన్నవారే, మరి భవిష్యత్తు పూర్వము ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అన్ని తెలిసిన వారే, అయినప్పటికీ కూడా యేసయ్యను చూడాలి అనే ఒక ఆశ కలిగి ఉన్నారు. జక్కయ్య ఏ విధంగా ఆశ కలిగి ఉన్నాడో ఈ జ్ఞానులు కూడా యేసయ్యను చూడాలనే ఆశ కలిగి ఉన్నారు. మొత్తానికి యేసయ్య ఇంటికి వచ్చారు. వారి జీవితంలో జరిగిన 2 కార్యాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిది అత్యానంద భరితులయ్యారు. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. నీవు నేను యేసయ్యను చూడాలనే కోరిక నీలో ఉంటే నీవు అత్యానంద భరితురాలుగా మార్చబడతావు. అంటే సంపూర్ణమైన సంతోషం, ఆనందం కాదు, కొంచెం ఆనందం కాదు, అత్యానందం. ఎంత ఆనందం అంటే మరి మన హృదయాల్లో ఇప్పటి వరకు నువ్వు ఎంత ఆనందించావో నాకైతే తెలియదు కానీ, మరి నీ ఇంట్లో జరిగిన పుట్టినరోజు పెళ్లిళ్ళకి నువ్వు ఎంత ఆనందించావో నాకు తెలియదు కానీ, వాటికంటే గొప్ప ఆనందాన్ని యేసయ్యను చూడాలనే కోరిక నీలో ఉంటే చాలు, అటువంటి ఆనందాన్ని దేవుడు నీలో పుట్టింపజేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన జీవితంలో, జ్ఞానుల జీవితంలో జరిగిన 2వ కార్యం ఏంటో తెలుసా? వారు మరణానికి దగ్గరైపోయే ప్రమాదం వారికి ఎదురైంది. అయితే ఎప్పుడైతే యేసయ్యను చూచారో దేవుడే దేవదూత ద్వారా వారికి వేరొక మార్గాన్ని చూపించి ఆ మరణాన్ని కూడా దేవుడు వారికి తప్పించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి అప్పటి వరకు వారు వచ్చిన దారినే వెళ్ళిపోదాం అనుకున్నారు. అదే దారిని వారు వెళ్ళిపోతే హేరోదు చేతిలో, ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి రాజు చేతిలో మరణానికి అప్పగించబడేవారు, వాళ్ళు శిక్షకు అప్పగించబడేవాళ్ళు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వారి హృదయంలో ఉన్న కోరికను చూచి ఏం చేశాడు? వారికి ఎదురవుతున్న మరణాన్ని పక్కకు తప్పించాడు. చూసారండి, నేను 2 వ్యక్తులను మీ ముందు పెట్టాను. మొట్టమొదటి వ్యక్తి చెడ్డవాడు, ఊరంతా అసహించుకునేవాడు. ఈ రోజు ఒకవేళ నీవు ఊరంతా అసహించుకునే స్థితిలో ఉంటే నీలో ఒక కోరిక, యేసయ్య ఎవరో చూడాలి అని ఒక కోరిక నీలో కలిగి ఉంటే నీ జీవితంలో 2 కార్యాలు. నీ కుటుంబంకు రక్షణ కలుగుతుంది మొట్టమొదటిగా. రెండవదిగా నీ గ్రామం అంతటికి కూడా ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. రెండవదిగా జ్ఞానులు
ఆయన ఎవరో చూడాలనుకున్నారు. జ్ఞానులు అంటే చెడ్డవారు కాదు, చాలా గౌరవించదగిన స్థాయిలో ఉన్నారు. ఒకవేళ ఈ రోజున నీవు గౌరవించదగిన స్థాయిలో ఈ గ్రామంలో నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు అందరి చేత గొప్పగా జ్ఞానవంతుడండి, తెలివైన వాడండి, మంచివాడు అని ఒక మంచి పేరు కలిగి నువ్వు ఉన్నట్లయితే, నీ జీవితంలో కూడా దేవుని అవసరం ఎంతైనా ఉంది. యేసయ్యను చూడాలనే కోరిక నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో కూడా దేవుడు 2 కార్యాలు జరిగించగలడు. నీవు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఒకవేళ నీవు ఉంటే నిన్ను అత్యానంద భరితుడిగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా ఆయన ఎటువంటి విషయంలో సిద్ధంగా ఉన్నాడంటే, నీ యొక్క మరణ పరిస్థితులను తప్పించడానికి, నీకు మంచి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ రోజున నీవు దేవునికి పట్ల ఒక కోరిక కలిగి ఉన్నావా? ఒక ఆశ కలిగి ఉన్నావా? యేసు ఎవరో అని చూడాలనే కోరిక నువ్వు కలిగి ఉంటే ఈ దినమున నీ ఇంట్లో మాత్రమే కాదు, నీ ప్రాంతం అంతటిలో కూడా నేను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఆశ కలిగి ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి మంచి కోరిక మీరు కలిగి ఉండాలని, మంచి ఆశ కలిగి ఉన్నట్లయితే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచగలిగే దేవుడని మీకు మరొకసారి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాడు. ఆ విధముగా మన జీవితాల్లో దేవుని యొక్క కృప మన యొక్క జీవితాల్లో విస్తరించి అత్యానంద భరితులుగా మనల్ని అందరినీ ఆయన మార్చునుగాక. ఆమేన్, ఆమేన్ చెప్తాం అందరం.